రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరోసారి ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది. సిరిసిల్లలోని బకాసుర రెస్టారెంట్లో మండి బిర్యానీ తిన్న 20 మందికి పైగా అస్వస్థతకు గురి కావడం ఆందోళన కలిగిస్తుంది. వాంతులు, విరేచనాలు, జ్వరం, ఒళ్ళు నొప్పులతో బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సిరిసిల్లలో ఫుడ్ పాయిజన్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల ఫుడ్ పాయిజన్ తో గందరగోళంగా మారింది. ప్రజలు ఏదైనా ఫుడ్ తినాలని చెప్పి చూస్తే వాళ్ళు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మనతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫుడ్ పాయిజన్ గురైన చాలా మంది ఇప్పుడు మన పేషెంట్లను చూడవచ్చు. ఇప్పుడు మనతో పాటు జిల్లా వైద్యాధికారి మనతో ఉన్నారు. వీళ్ళని విజిట్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. దీనిపై మరింత సమాచారం మనతో వైద్యులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఫుడ్ పాయిజన్ తో వచ్చిన మన హాస్పిటల్కి ఎంతమంది వచ్చారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? మొత్తం 5 వచ్చారు. వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాము. నిన్న ఈవినింగ్ వచ్చారు. వాళ్ళందరూ బాగున్నారు. కండిషన్ స్టేబుల్ గా ఉన్నది, రికవరింగ్. ఇప్పుడు వీళ్ళు ఫుడ్ పాయిజన్ తోనే వీళ్ళు అంటే అస్వస్థతకు గురైన పరిస్థితి ఉందా, లేకపోతే ఎందుకు ఎలా జరిగింది అన్నారు? వీళ్ళు బయట ఏదో రెస్టారెంట్ లో తిన్నాము. ఫుడ్ తిన్నాక మాకు మోషన్స్, వామిటింగ్ స్టార్ట్ అయినాయని కంప్లైంట్ తోనే వచ్చారు. మేము అది ఫుడ్ పాయిజనింగ్ లాగానే మేము అనుకుంటున్నాము. దానికి తగిన ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఈ ఫుడ్ పాయిజన్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలని మీరు చెప్తారు వైద్యులుగా? బయటి స్ట్రీట్ ఫుడ్ కానీ, హోటల్ ఫుడ్ కానీ కాకుండా ఇంట్లోనే ఫుడ్ తయారు చేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే తినడం మంచిది. స్టోర్డ్ ఫుడ్, మనకు తెలియని చోట ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ తినకపోవడం మంచిది. మనతో పాటు కొంతమంది ఫుడ్ పాయిజన్ గురైన వ్యక్తులు, ఇక్కడ ఒక యువకుడు ఉన్నాడు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడ తిన్నారు, మీకు ఏమైంది? బకాసుర మండిలో తిన్నాము. తిన్నాక నైట్ మోషన్స్ అయినాయి, కడుపు నొప్పి, జ్వరం వచ్చింది. ఇప్పుడు హాస్పిటల్లో మీరు ఎప్పుడు అడ్మిట్ అయ్యారు? నిన్న నైట్. ఇప్పుడు ఎలా ఉంది మీకు, మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? స్టొమక్, కడుపు నొప్పి అవుతున్నాయి. ఏదైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం పట్టించుకోకపోవడంతో, ఈ ఫుడ్ రైడ్లు మాత్రం చేయకపోవడంతో మాత్రం అనేక ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పి బాధితులు మాత్రం వాపోతున్న పరిస్థితి. మనతో జిల్లా వైద్యాధికారి మాత్రం మనతో ఉన్నారు. దీనిపై మరింత సమాచారం అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, వీళ్ళ పరిస్థితి మీరు చూసిన, విజిట్ చేశారు, వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఈ ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడ్ లో మీ పాత్ర ఎంత వరకు ఉంటుంది మీ జిల్లా వైద్యాధికారిగా? అందరూ కూడా జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఈ టైంలో బయట ఆహారం తినడం కానీ, రెస్టారెంట్స్లో కానీ, హోటల్స్లో కానీ, బయట స్ట్రీట్ ఫుడ్ కానీ, పానీపూరీలు కానీ తినడం వల్ల ఈ అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మనకు 5 పేషెంట్స్ ఉన్నారు, 5 పేషెంట్స్ ఉన్నారు. జీజీహెచ్లో అందరు స్టేబుల్గానే ఉన్నారు. వాళ్ళకు ఫుడ్ తిన్న తర్వాతనే ఇట్లా జరిగిందని చెప్తున్నారు. వాళ్ళకు మోషన్స్, వామిటింగ్స్ ఉన్నాయి. నిన్నటికి ఈ రోజుకి వాళ్ళకు అది అంటే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. నిన్నటికి కంపేర్ చేస్తే ఈరోజు వాళ్ళ పరిస్థితి మెరుగ్గా ఉంది, బెటర్గా ఉన్నారు. ఇంకా మహాలక్ష్మి హాస్పిటల్లో, శ్రీరక్ష హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యారు. మహాలక్ష్మి హాస్పిటల్లో 4 పేషెంట్స్ ఇప్పుడు ఉన్నారు. వాళ్ళు మా వైద్య సిబ్బంది విజిట్ చేస్తారు. వాళ్ళు ఇప్పుడు స్టేబుల్గానే ఉన్నారు. వాళ్ళు కూడా ఇదే రెస్టారెంట్లో తిన్న తర్వాతనే స్టార్ట్ అయినాయి అని చెప్తున్నారు. మోషన్స్, వామిటింగ్స్. నిన్నటి నుంచి నిన్న అడ్మిట్ అయ్యారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి మెరుగ్గా ఉన్నది. మహాలక్ష్మి హాస్పిటల్ కూడా మా వైద్య సిబ్బంది విజిట్ చేశారు. ఇంకా శ్రీరక్ష హాస్పిటల్ కూడా వెళ్ళారని వినడం జరిగింది. అక్కడ నుంచి కూడా పేషెంట్స్ డిశ్చార్జ్ అయ్యారని వినడం జరిగింది. మేడం, ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారు. అన్న వరకు మీ రైడ్లకు సంబంధించి మీ పాత్ర ఎంత వరకు ఉంటుంది? మేము కూడా ఈ హోటల్స్ కూడా మేము విజిట్ చేస్తున్నాము. ఈ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కూడా మేము కూడా ఈ యొక్క రెస్టారెంట్స్ అన్ని కూడా విజిట్ చేసి తగిన చర్యలు తీసుకుంటాము. గతంలో కూడా బల్లులు పడి ఇంకో మొన్నటి దాకా పానీపూరి తిని ఘటనలు కూడా మనం అనేక చూసాం. ఇప్పుడు జనాలు కూడా బయట ఏదైనా ఫుడ్ తినాలన్నా, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పోవాలన్నా, బిర్యానీ తినాలన్నా కూడా చాలా మంది భయపడుతున్న పరిస్థితి. వారికి మీరు ఏం చెప్తారు? అంటే మీరు వాళ్ళ ఆరోగ్య భద్రతపై మీరు ఎలాంటి ధీమా ఇస్తారు? మీరు అవుట్ సైడ్ ఫుడ్ తినకపోవడమే మంచిదండి. అవుట్ సైడ్ వాటర్ కూడా కంటామినేటెడ్ ఉండొచ్చు, వాళ్ళ అవుట్ సైడ్ ఫుడ్ కూడా కంటామినేటెడ్. వాళ్ళు మరి అంటే క్లీన్గా చేస్తారో లేదో తెలియదు. ఎప్పుడు మన ఇంటి ఆహారమే మనకు మంచిది. స్ట్రీట్ ఫుడ్స్ కానీ, అవుట్ సైడ్ ఫుడ్ కానీ, రెస్టారెంట్ ఫుడ్స్ కానీ ఇది మంచిది కాదు. అందరూ కూడా ఇంట్లోనే ఫుడ్ తినాలి. ఈ పర్టికులర్లీ ఈ యొక్క రైనీ సీజన్, సీజనల్ డిజీజెస్ ఎక్కువ వస్తాయి కాబట్టి అందరు కూడా ఇంటి ఫుడ్ తినాలని నా యొక్క ఆదేశం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫుడ్ పాయిజన్ తో అనేక ఇబ్బందులు గురవుతున్నారు. అనేక ప్రైవేట్ హాస్పిటల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో జాయిన్ అయిన పరిస్థితి ఉన్నది. ఇది తరచూ తనిఖీలు చేయడం కానీ ఏదైనా చేయదగ్గర కనీసం ఎంతో కొంత అరికట్టే అవకాశాలు ఉంటాయని చెప్పి ప్రజలు మాత్రం కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాసరెడ్డితో మహేందర్, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి.